అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. దేశంలో 543 పార్లమెంట్ స్థానాలున్నాయి. ఈ 543 పార్లమెంట్ స్థానాలుంటే అందులో 519 మంది కోటేశ్వర్లు, శతకోటేశ్వర్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశ చట్టసభల్లో ఎన్నికయ్యారనేది చెప్పదలుచుకున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, వీళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆకలి చావులు, విద్యార్థుల సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, ఉచిత విద్యుత్తు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల ప్రయారిటీ ఇవన్నీ కూడా అత్యున్నత వర్గాల చేతుల్లో ఉన్నాయి. ప్రభుత్వ కబందస్తాల్లో చిక్కుకొని భారత ప్రభుత్వం ఈ పెట్టుబడిదారుల, క్యాపిటలిస్టుల కబందస్తాల్లో, మల్టీనేషనల్ కంపెనీల కబందస్తాల్లో ఉన్నది. వీళ్ళ నుంచి సుమారుగా దాదాపుగా 30 నుంచి 40% ఉన్నటువంటి పేదలకు సంబంధించినటువంటి చట్టాలు వస్తాయి. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నది. సో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకు సంబంధించి న్యాయం జరుగుతుందా? బీసీలకు సంబంధించి జనాభా దామాషా అమలు జరుగుతుందా? ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగం హక్కులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వాటా వస్తుందంటే ప్రశ్నార్థకమే. ఈ దేశంలో అసంఘటిత రంగం ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి చట్టాలు వస్తాయని మనం ఊహించటం ఈ సంపన్నుల సభ నుంచి, లేకపోతే ఈ కోటేశ్వర్లు, శతకోటేశ్వర్లు, 1000 లక్షల కోట్ల ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఆశించటం ఉదాహం. సో అత్యాశ అవుతుంది తప్ప మరొకటి కాదు అనేది చెప్పదలుచుకున్నాను. సో అందుకోసం ఈ దేశంలో ఓటుకు నోటు వ్యవస్థ లేనటువంటి ఒక వ్యవస్థ రావాలి. ఓటుని నమ్ముకునే వ్యవస్థ పోవాలి. ఒక ఎన్నికల్లో ఒక పార్లమెంట్ సభ్యుడు, లోక్సభ సభ్యుడు, అతను అది 10 కోట్ల, 20 కోట్ల, 50 కోట్ల, 100 కోట్ల, 200 కోట్ల పెడతా ఉన్నాడు. పెట్టి మళ్ళీ ఏమవుతా ఉన్నది, మళ్ళీ రిటర్న్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. సో కుక్కకు బిస్కెట్లు వేసినట్టుగా ఓటుకు నోటు ఇచ్చిన తర్వాత తన సంపాదన తను ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తున్నటువంటి సభ్యులను మనం చూస్తూ ఉన్నాం. సో అందరూ ఎలా ఉన్నారంటే అందరూ ఎలా ఉన్నారని చెప్పలేము, ఎక్కువ మంది అట్లా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో ఈ దేశ అభివృద్ధికి సంబంధించి బాటలు వేయాలంటే సో ముఖ్యంగా టాలెంట్ ఉన్నోళ్ళు, దేశభక్తి ఉన్నోళ్ళు, సేవాభావం ఉన్నటువంటి వాళ్ళు, వివిధ సామాజిక కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రాతినిధ్యం ఉండాలి. సో ఈ దేశంలో ముఖ్యంగా ఉన్నటువంటి కీలకమైన బాధ్యతలు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కేవలం 20% కులాలే ఉన్నాయి. ఈ రోజుకి గ్రామ సర్పంచ్ 500 ఉంటే 500 గ్రామ పంచాయతీ జనాభా చేశారు 500 ఓటర్లకి. సో అక్కడ వార్డ్ నెంబర్ కానటువంటి కులాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ దేశంలో సుమారుగా 5,000 నుంచి 7,000 కులాలు ఉన్నటువంటి రిప్రజెంటేషన్ వార్డ్ నెంబరే కాని వాళ్ళు ఈ దేశ చట్టాలు వాళ్ళకి అనుకూలంగా ఎలా జరుగుతాయని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. సో అందుకోసం సో వాళ్ళకి ఈ దేశ అభివృద్ధి, ఈ దేశ తలసరి ఆదాయం, ఈ దేశ జీడిపి, స్థూల జాతీయోత్పత్తి మీద వాళ్ళకి ప్రత్యేకంగా దృష్టి ఉండదు. ముఖ్యంగా పెట్టుబడులు, రాయితీలు, సబ్సిడీలు వీటి మీదనే దృష్టి ఉన్నట్టుగా మనకి అనేక అనుభవాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ దేశంలో కుంభకోణాలకు పెట్టింది పేరులాగా తయారైంది. సో వాళ్ళ మీద సరైన శిక్షలేసి చేసేటువంటి పరిస్థితి మనకు కనపడదు. సో ఏ విధంగా చూసుకున్నా కూడా భారత పార్లమెంటు సంపన్నుల సభ తప్ప మరొకటి కాదు. ఓ పెద్ద ఆయన అంటాడు, అదొక చిట్చాట్ సభలాగా కూడా అభివర్ణించినటువంటి సందర్భాన్ని మనం చూసాం గతంలో. ఇక్కడ సమస్యలను మళ్లించే ప్రయత్నం చేస్తారు. ఈ దేశంలో సబ్సిడీలు ఎక్కువ, ఇప్పటిదాకా 35 లక్షల కోట్లు ధనిక వర్గాలకు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ దేశంలో సుమారుగా ఒక 10 లక్షల కోట్లు కూడా ఈ దేశ ప్రజలందరికీ ఇప్పటిదాకా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇవ్వలేదనేది చెప్పక తప్పదు. కానీ మళ్ళీ పేద ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాల మీద ఈ కుహనా మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు పెద్ద ఉచితాలు ఇచ్చి వీళ్ళేదో సోమరిపోతులు అవుతున్నారని చెప్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా సోమరిపోతులు అయితే ఈ దేశంలో మనం అత్యంత అభివృద్ధి చెందినటువంటి టాప్ 20 టాప్ 3 అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కాబోతుందని చెప్తా ఉన్నారు 2047 నాటికి. ఇప్పటికి టాప్ 5 ఆర్థిక వ్యవస్థలో ఉన్నామని, అంటే టాప్ 5లోకి వచ్చేసామనేది. అంటే ఈ దేశ ప్రజలు శ్రమించకుండా మరి ఆ స్థాయికి ఎలా వచ్చాం, 2047 నాటికి టాప్ 3 ఎకానమీ స్థాయికి ఎందుకు వెళ్ళగలుగుతున్నాం అంటే ఈ దేశ ప్రజలు కష్టపడుతూ ఉన్నారు. సంపద పంపిణీ సరిగ్గా జరగట్లేదు. సంపద పంపిణీ సరిగ్గా చేయాల్సినటువంటి పాలక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశం పట్ల చిత్తశుద్ధి లేదనేది మనకి స్పష్టమవుతా ఉంది. సో సోదరులారా, సోదరిమణులారా, ఇది పరిస్థితి. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో మధ్యతరగతి కుటుంబ వ్యవస్థ ఎక్కువ ఉన్నది. అందుకోసం ఈ దేశంలో విప్లవాలు రావట్లేదు. సుమారుగా 30 కోట్ల మంది ఈ దేశంలో ఆ విధంగా ఉన్నది. సో వీళ్ళు ఇందులో మళ్ళీ ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఉన్నారు. వీళ్ళు ఈ దేశంలో విప్లవాలు రానియరు. వాళ్ళు పుష్కలో ఉన్నటువంటి సరిపడా ఉన్నటువంటి వ్యవహార ఏమంటారు జీవన గమనం ఉండదు. సో
ఈ ఈ పరిస్థితుల్లో అటు ధనిక వర్గాలు బాగుపోతున్నారు, ఈ మధ్యతరగతి వర్గాలు అందులో ఇరుక్కుపోయి ఉన్నారు. ఈ వెనకబడినటువంటి సామాన్య పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో వర్ణించరాని వర్ణనాతీతమైనటువంటి పేదరికాన్ని అనుభవిస్తున్నారు, నిరపేక్ష దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నారు, చెప్పలేనటువంటి బాధను అనుభవిస్తూ ఉన్నారు. ఈ విధంగా చూసినా కూడా వాళ్ళ జీవన విధానం చాలా దారుణంగా, దీనంగా ఉంది అనేది చెప్పుకోక తప్పదు. 93%, 100కి 93% మంది, లేకపోతే అధికార పార్టీ లేకపోతే ప్రతిపక్ష పార్టీ కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి తీసుకున్నప్పుడు, లోక్సభ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు 100కి 93% మంది అన్ని రాజకీయ పార్టీల నుంచి ధనికుల వర్గాలే ఉన్నారు. కోటాను కోట్ల అధిపతులు తప్ప మరొకటి కాదు అనేది చెప్పుకోక తప్పదు. వీళ్ళ నుంచి నిష్కల్మషమైనటువంటి పైసాలో చేతి ఖర్చు లేనటువంటి సేవా దృక్పథం, ప్రజా సంక్షేమం కోసం కృషి చేసేటువంటి ఆలోచన ఉంటాయి అనేది చెప్పడం అత్యాశ అవుతుంది. మనం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి అన్నమాట. నిజంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు మొత్తం 126 నియోజకవర్గాలు ఉంటాయి ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది. అందులో 67% మంది కోటేశ్వర్లే గెలవటం, మిగతా వారు కూడా లక్షాధికారులు కావటం మన దేశంలో ఉన్నటువంటి చట్టసభల యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ఉంది. సో డబ్బులు ఉంటేనే గెలిచేటువంటి వ్యవస్థ ఉన్నది. దీన్ని డెమోక్రసీ అంటారు, ఫ్లూటోక్రసీ అంటారు. డెమోక్రసీ అంటే అబ్రహం లింకన్ చెప్పినటువంటి నినాదం ఉన్నది. అతని నిర్వచనం ప్రకారం అబ్రహం లింకన్ కీర్తిశేషులు అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ ఏం చెప్పాడంటే, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, అండ్ ద పీపుల్ అంటాడు. అంటే ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అని చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ ఇక్కడ ప్లూటోక్రసీ ఉన్నది. ప్లూటోక్రసీ అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, ధనస్వామ్యం మాత్రమే ఉన్నది. అంటే ఈ దేశ ప్రజలు అని డబ్బులు ఇచ్చుకుంటా ఉన్న పరిస్థితిలో ఉన్నది. సో మీకు మీ రాజకీయాల దండం, ఇది ప్రజాస్వామ్యం కాదు, ధనస్వామ్యం, ప్లూటోక్రసీ. ఇక్కడ ధనికులు పోటీ చేస్తారు, వాళ్ళే గెలుస్తారు. ఒక ధనికుడి మీద ఇంకో ధనికుడు పోటీ చేసి గెలవటమే భారతీయ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వింత, విడ్డూరం తప్ప మరొకటి కాదు. ఈ దేశంలో చదువుకున్నటువంటి వాళ్ళు, సేవాభావం కలిగినటువంటి వాళ్ళు, ఈ దేశ అభివృద్ధి మీద అంకితభావంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వివిధ రంగాల్లో నిష్ణాతులు, శాస్త్రవేత్తలు, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు, వివిధ సామాజిక వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు, జీవితకాలం పనిచేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, భవిష్యత్ తరాలు కూడా వస్తాయి. వీళ్ళెవరికి రాజ్యంలో చోటు లేదు, పార్లమెంట్లో చోటు లేదు, ఆ విధంగా ఓట్లు అయ్యే పరిస్థితి లేదు. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈ దేశంలో 100కి 93% మంది, నేను సాక్షాత్తు చెప్పినప్పుడు 126 మంది ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఉన్నప్పుడు 67% మంది కోటేశ్వర్లు, మిగతా వాళ్ళు కూడా లక్షల రూపాయలు ఉన్నవాళ్ళు. అంటే ఇది ప్రజాస్వామ్యం కాదు, ధనస్వామ్యం, డెమోక్రసీ కాదు, ఫ్లూటోక్రసీ అనేది చెప్పక తప్పదు. వీళ్ళ నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ సకల కుల జన జరగటం, బీసీలు జనాభా తమ ఓటా తమ రావాలని కోరటం, ఈ దేశంలో ఓసీ, బీసీ, ఎస్సీ ఎస్టీలకి ఎవరి ప్రాధాన్యత ప్రకారం వాళ్ళకి ఓటా రావటం, ఈ దేశంలో అన్ని వర్గాలకు సంబంధించి సమాన అవకాశాలు రావటం, అన్ని రంగాల్లో వీళ్ళకి ఈ దేశ ప్రజలందరికీ అవకాశాలు కల్పించడం అనేది ఒక కళ తప్ప నిజానికి అది సాధ్యమయ్యేలాగా మనకి అనిపించట్లేదని చెప్పుకో తప్పదు. ధనిక వర్గాలు వాళ్ళు ఏ కులం నుంచి వచ్చినా కూడా ఆ ధనిక వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు మనం చూసుకున్నప్పుడు పార్లమెంట్లో తినేటువంటి ఫుడ్ హోటల్ ఏదైతుందో ఆ బిల్లులు చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంది. సో అందుకోసం ఈ దేశం వాళ్ళకు అనుకూలంగా బిల్లులు, చట్టాలు తయారు చేసుకుంటారు. సో బయట బిర్యానీ 100 నుంచి 500 దాకా పలుకుతూ ఉంటుంది, 100 నుంచి కనీసం 300 ఉంటున్నది. ఆడ 10 రూపాయలకు బిర్యానీ పెడుతున్నారు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఇదిలో. సో ఇవి కాకుండా పార్లమెంట్లో వీళ్ళకే మళ్ళీ అత్యధిక వేతనాలు, మళ్ళీ ఆ ఆస్తుల ప్రకటన ఒక తీరుగా ఉంటుంది. వాళ్ళు రిలీవ్ అయ్యి టైం పీరియడ్ పూర్తయిన నాటికి వాళ్ళ ఆస్తులు కొన్ని 100 రేట్లు పెరుగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఉన్నది. సో కులాలు ఏవైనా, ప్రాంతాలు ఏవైనా, 100కి 93% పార్టీలు ఏవైనా, భాషలు ఏవైనా, ఆహారపు అలవాట్లు ఏవైనా, 100కి 93% మంది, అంటే 543 మందిలో సుమారుగా 519 మంది కోటేశ్వర్లు, మిగిలిన వాళ్ళు కూడా మినిమం లక్షాధికారులు అనేది చెప్పుకోక తప్పదు. సో వీళ్ళ నుంచి మనం విపరీతమైనటువంటి మార్పులు ఆశించడం, అంటే సంపూర్ణ అక్షరాస్యత కానివ్వండి, అనేక ప్రమాణాలను మనం తీసుకున్నప్పుడు కులం, మతం, వర్గం, ప్రాంతం వివక్షత లేకుండా అక్షరాస్యతతో కూడినటువంటి సమాజాన్ని నిర్మించడం, విద్యార్థులతో నిమిత్తం లేకుండా, వివక్షత లేకుండా, ధనిక పేద తేడా లేకుండా
ఓరిజినల్ భారతీయులు ఈ ఎన్నికల్లో 93% మంది కోటేశ్వరులు అనుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో భారతీయుల మైండ్ సెట్లోనే మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. పౌరజాతి సంస్థలకి, పెట్టుబడిదారులకి, ఈ దేశంలో ఉన్న ధనిక వర్గాలకి ఓట్లు వేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశమే కానీ ఇది ధనిక స్వామ్యంలాగా మారిపోయింది. ఈ దేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలు దేశ సంపదని అనుభవించలేక మధ్యతరగతి నిరుపేదల జీవితాలు కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అనేక ఆర్థిక సమస్యలను ఈ దేశంలో, అనేక సామాజిక సమస్యలను ఈ దేశంలో, అనేక విభాగాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, చదువుకోవడానికి చదువు, చేసుకోవడానికి ఉద్యోగం, లేకపోతే స్వయోపాధి లోన్లు, ఈ వ్యవస్థల్ని వీళ్ళు తీసుకొస్తారనుకోవటం ప్రశ్నార్థకం తప్ప మరొకటి కాదు. సో సోదరులారా, సోదరిమణులారా, ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా సంపన్నుల సభ భారతదేశ లోక్సభ అనేది ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ల ప్రకారమే, ఇంకా బినామీలు ఇంకొకటి ఏరే లెక్క. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు నిజంగా ఇంకా చూసుకుంటే వీళ్ళకి సంబంధించి అనేక నేర ఆరోపణలు కంటే నాన్ బెయిలబుల్ సెక్షన్లో ఉన్నటువంటి అనేక కేసులు వీళ్ళ మీద ఉన్నాయని చెప్పేసి అనేక రిపోర్ట్స్ దేశవ్యాప్తంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఆర్టీఐ చట్టాల ద్వారా నివేదికలు తీసుకున్నప్పుడు, అయితే ప్రతిపక్ష పార్టీలు నివేదికలు బయటపెట్టినప్పుడు ఇవన్నీ మనకి స్పష్టమవుతున్నాయి, తెలవుతున్నాయి. సో అంటే అందరూ అలా ఉన్నారని కాదు, నేర చరిత్ర కలిగినటువంటి, అత్యధిక ఆస్తులు కలిగినటువంటి, అత్యధిక సంపన్నులైనటువంటి వాళ్ళు భారత పార్లమెంట్లో ఉన్నారు, 18వ లోక్సభలో ఉన్నారనేది మనకు స్పష్టమవుతా ఉంది. సో వీళ్ళు ఈ దేశ ప్రజలు ఏదైతే ఉన్నారో 5,000, 10,000, 15,000, 20,000 రూపాయలతో బతికేటువంటి ప్రజల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటుందని, వీళ్ళ కోసం చట్టాలు చేస్తారని కలగనటం అత్యాశ అవుతుంది తప్ప మరొకటి కాదు అనేది ఇక్కడ నేను స్పష్టం చేస్తూ ఉన్నాను. సో సోదరులారా, సోదరుమణులారా, దీన్ని మనసులో పెట్టుకోండి. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఈ దేశంలో ప్రేక్షక పాత్ర పోస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ చూస్తే విడ్డూరంగా ఉంటుంది. సో నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. సగం మంది నేర చరిత్ర కలిగినటువంటి నాయకులే లోక్సభ సభ్యులుగా ఉన్నారని చెప్పేసి అనేక నివేదికలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. చాలా రిపోర్ట్స్ మనకి అందిస్తూ ఉన్నాయి. సో వీళ్ళ నుంచి అంటే జనాభా దామాషా ప్రకారం ఓటాలు రావాలి, ఈ దేశంలో సంపద సమపంపిణీ జరగాలి, ఈ దేశంలో పేదరికం, నిరక్షరాస్యత, విద్య లేనటువంటి సమాజాన్ని నిర్మించాలి, త్రాగునీరు, సాగునీరు 100% ఉండాలి, ఉద్యోగం, ఉపాధి 100% ఉండాలి, ఈ దేశ ప్రజలు కనీస అవసరాలు తీరే విధంగా తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, చదువుకోవడానికి విద్య, ఏదైనా రోగం వస్తే వైద్యం, ఆ విధంగా జీవించడానికి ఆస్కారం ఉండేటువంటి సమాజాన్ని నిర్మించడం ఈ పార్లమెంట్ వల్ల అవుతుందంటే నాకు ప్రశ్నార్థకంగా ఉన్నది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సో ఎన్నికల్లోనే ఓటు జాతీయ ఎలక్షన్ కమిషన్ కానీ ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు సినిమా చూస్తున్నట్టుగా చోద్యం చూస్తున్నాయి తప్ప డబ్బులు పంపిణీని అనుకున్న స్థాయిలో ఆపలేకపోతుందని చెప్పక తప్పదు. కేసులు కూడా నామాత్రంగానే ఉండి నీరుగారుతూ ఉన్నాయి. సో ఎన్నికల్లో డబ్బులు పంపిణీ అనేది ఒక ప్రహసనంగా తయారైన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటిది నాలాంటి వాళ్ళు మాట్లాడేది ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ధనస్వామ్యం, ఇది డెమోక్రసీ కాదు, ఇది ఫ్లూటోక్రసీ. ఇక్కడ ఈ దేశంలో సామాన్యులు, దిగువ మధ్యతరగతి వర్గాల నుంచి, అట్టడుగు కులాల నుంచి, లేకపోతే బీసీలలో ఉపకులాల నుంచి, లేకపోతే ఎస్సీ ఎస్టీలలో ఉపకులాల నుంచి ఈ దేశ లోక్సభకి ప్రతినిధులు పంపబడినాడు మాత్రమే ఈ దేశ రియల్ డెవలప్మెంట్కి సంబంధించిన చట్టాలు వస్తాయి. ఇప్పుడున్నటువంటి చట్టాలు మనం చూస్తూ ఉన్నాం. అసంఘటిత రంగానికి సంబంధించి కనీస వేతన చట్టాలు అమలు చేయరు. అక్కడ తీసుకుంటే ఏదైతే ఉన్నదో ఉపాధి హామీ పనులు అంటారు, కరువు పనులు అంటాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి అది యూపీఏ గవర్నమెంట్లో అత్యధిక బడ్జెట్ కేటాయించి వలసను నిరోధించడానికి పెట్టినటువంటి కరువు పనులు ఈరోజు ఎంత నామాత్రం బడ్జెట్ ఇస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అసలు పని లేనటువంటి ప్రదేశాల్లో 365 రోజులకి 200 రోజులు పని ఉండాలంటే వీళ్ళు బడ్జెట్ని తగ్గిస్తూ ఉన్నారు. అంటే ప్రజలట్ట సోమరిపోతులు అవుతారట. మరి వీళ్ళేంటి 100కి 40% సంపద, 100కి 1% ఉన్నటువంటి ప్రజల్లో 100 మందిలో 1% ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే ఈ దేశంలో సంపద 40% ఉన్నది. అంటే ఒక 100 రూపాయలు తీసుకున్నప్పుడు ఒక 100 మందిని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆ 100 మందిలో ఒక వ్యక్తి దగ్గరనే 40 రూపాయలు ఉన్నాయి, 100కి 40% ఉన్నది ఆస్తులు, అసెట్స్, సంపదలు. మిగిలిన 99% మందికి 60% ఉన్నది. పంచండి. సో మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ ఇంకో 10% తీసుకుంటే మనం చూడవచ్చు, మొత్తం కలిపితే సుమారుగా 95 నుంచి 98% మంది ప్రజల మధ్య కేవలం సంపద
20-30%, 40% లోపే ఆస్తులు ఉన్నాయి. సో అంటే సంపదలో అసమానతలు ఉన్నాయి. దీన్ని సెట్ చేయాల్సినటువంటి, దీన్ని సోషల్ ఇంజనీరింగ్ చేయాల్సినటువంటి పార్లమెంట్ ఏదైతే ఉందో ఆ పార్లమెంట్లో సంపన్నులు, లేకపోతే పెట్టుబడిదారులు, క్యాపిటలిస్టులు, బహుళజాతి సంస్థల ఏజెంట్లు, వాళ్ళ ప్రతినిధులు మాత్రమే ఉన్నారు. ఈ 18వ పార్లమెంట్ ద్వారా ఒక్కొక్క బిస్కెట్లు వేసినట్టుగా తప్పితే సామాన్య ప్రజలకు సంబంధించి ఏదో ఆ, ఏదో వేసినట్టుగా తప్పితే మరొకటి ఏదైతే పెద్ద ఉరిగిద్ది అనేది మనం ఊహించలేం. సో ఈ దేశ ప్రజలకు సంబంధించి ఎలాంటి చట్టాలు చేస్తారంటే సంపూర్ణమైనటువంటి మార్పు వచ్చి చట్టాలు చేస్తారని మనం అనుకోలేం. సో ఈ ప్లూటోక్రసీలో, ఈ ధనిక స్వామ్యంలో, లేకపోతే ఈ పార్లమెంటరీ భ్రమంలో సమగ్రమైనటువంటి, సంపూర్ణమైనటువంటి, సంతులితమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అనేది అత్యాశ. సో ఆశావాదంతో జీవించడం, బతకడం అనేది మానవులకు ఉన్నటువంటి ఒక లక్షణం. దాని ద్వారా పాజిటివ్ థింకింగ్ వల్ల ముందుకు వెళుతుంటారు, కానీ వీళ్ళ మీద ఆశలు పెట్టుకొని ముందుకు పోవడం అనేది ఎంత మట్టుకు అనేది ప్రశ్నార్థకంగా మారింది. సో వీళ్ళంతా క్యాపిటలిస్టుల, ధనిక వర్గాల సంపన్నులు. ఈ దేశంలో ఉన్నటువంటి 100కి 40 కోట్ల మంది, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 146 కోట్లలో 40 కోట్ల మంది పేదరికంలో మగ్గుతూ ఉన్నారు. మధ్యతరగతి జనాభా ఉన్నది. కోటీశ్వరులు, శతకోటీశ్వరులు కొద్దిమంది ఏదైతే ఉన్నారో 5-10% లోపు, లేకపోతే 5% లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఈ దేశంలో సర్వోన్నత సుఖాలు ఈ దేశంలో ఉన్నాయి. సో ఇంకొక వైపు పౌష్టికారలేమితో బాధపడుతున్నటువంటి ప్రజలు ఈ దేశంలో 50-80 కోట్ల మంది ఉన్నారనేది అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి. రక్తహీనతో బాధపడుతున్నటువంటి ఆడబిడ్డలను చూస్తూ ఉన్నాం. మాతా శిశు మరణాల రేషియో ఎక్కువగా ఉన్నది. సో ఈ విధంగా అన్ని రంగాలకు సంబంధించి వెనకబాటుతనం సుస్పష్టంగా కనపడతా ఉంది. ఈ 100కి 95% ఏదైతే ఉందో 100కి 93% పార్లమెంట్ సభ్యులు ధనికులు, 543లో 519 మంది కోటేశ్వర్లు, శతకోటేశ్వర్లు, మిగిలినటువంటి వాళ్ళు కూడా లక్షాధికారులు అనేది నివేదికలు చెప్తా ఉన్నాయి. గరిడేపల్లి సత్యనారాయణ లేకపోతే గరిడేపల్లి సత్యనారాయణ పనిచేసేటువంటి ఆర్గనైజేషన్స్ కాదు. సో మీరు కూడా కావాలంటే క్రాస్ చెక్ చేయండి. సో వీళ్ళ నుంచి దేశాభివృద్ధి, సమూలమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రశ్నార్థకం. సో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.